ఎప్పుడన్నా అనుకున్నారా మస్తాన్ గారు? అంటే అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది. మధ్యలో ఈ టైంలో మళ్ళీ నేను ఈ ఇండస్ట్రీ లైఫ్‌లోకి అడుగు పెడతాను. అందరిని ఇంత దగ్గరగా చూస్తాను. లేదమ్మా ఇలాంటి వీడియోస్ చేస్తాను అన్న థాట్. అస్సలు అనుకోలేదు. అస్సలు అనుకోలేదు. విజయవాడలో ప్రతి సినిమా చూసేవాళ్ళం. ఇదే థియేటర్‌లో ఇక్కడే. హ్మ్. మమ్మల్ని అందరూ ఎవరు లెక్క చేసేవాళ్ళు కాదు. కానీ నాకు ఇన్ని మంచి అవకాశాలు రావడానికి కారణం నేను కాదమ్మా. కళ. హ్మ్. కళమ్మ తల్లి అలాంటిది. ఒక స్థానంలో నిల్చోబెట్టిద్ది. అంతే. ఒక్కసారి ఎంటర్ అయితే మళ్ళీ వదిలిపెట్టరు. ఆహా! ఆ కళమ్మ తల్లి అనేది తీసుకొచ్చేది. ఇప్పుడు మీరు యాంకర్ న్యూస్ రీడర్ హ్మ్. అదొక కళ. ఆ కళని మీకు ఇచ్చే గౌరవం. అంతే. మనం తీసుకురాం. ఆ జాబే తీసుకొచ్చేస్తది. అలాగే మాకు కూడా యూట్యూబ్ ద్వారా తెలుగు ప్రజలందరూ మంచి ప్లాట్‌ఫార్మ్ దొరికింది మీకు. చాలా మంది దొరికింది. ఇది నిలబెట్టుకుంటే మంచి ప్రతి ఊళ్ళో గుర్తుపడతారండి మమ్మల్ని. అంతేనా? ప్రతి పల్లెటూరులో కచ్చిపులు కట్టుకొని మేము తిరుగుతాం. ఇక్కడి వరకు మీకోసం ఇంటర్వ్యూ కోసం వచ్చామంటే చూడండి మరి. అవునమ్మా. సో అందరూ చూస్తున్నారు మిమ్మల్ని. లక్షల మంది, మిలియన్స్ మెంబర్స్ అందరూ కూడా మిమ్మల్ని వాచ్ అదే చేస్తారు. కళమ్మ తల్లికి మనం దండం పెట్టుకోవాలి. ఆ తల్లి. లేకపోతే అల్లరి నరేష్ గారు మనల్ని ఎలా పిలుస్తారండి? ఆ? బట్ బావుంటుంది. అంటే ఎవరైనా అంటుంటారా మీ రిలేటివ్స్‌లో మేము కూడా వీడియోస్ చేస్తాం మీతో పాటు బాగా వైరల్ అవుతున్నాం. ఇట్లా సరదాగా మాట్లాడుతూ ఉంటారా? అంటారు ఫస్ట్ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడేమో అలా ఎవరన్నా మా వీడియో ప్లే అవుతా ఉంటే మా మావయ్య అంటారు. ఇప్పుడు ఎవరికో ఆయన పెద్ద స్టార్ మీ మావయ్య అంటారు. నేను స్టార్ ఏం కాదు. వాళ్ళు అనుకుంటాం. మామూలు అదేలెండి వాళ్ళ మాటలు. వాళ్ళు ఎమ్మటే కాల్ చేస్తారు. ఎప్పుడు చేయరోడు ఇప్పుడు చేసాడు ఏంటని హలో ఏంటమ్మా అంటే అస్సలాముఅలైకుం మామ అచ్చయ్య అంటాడు. అచ్చయ్య అన్నాను అనుకో ఒకసారి మా సార్ మాట్లాడతారంట. ఆహా అని నా గురించి చెప్తాడు. ఓకే. ఓకే. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్‌లో? నా మ్యారేజ్ అండి. మీ మ్యారేజా? ఓకే. ఎప్పుడు జరిగింది? ఎన్ని సంవత్సరాలయింది? అబ్బా అవసరం అంటారా 98లో జరిగింది. 98. 98లో మీకో సీక్రెట్ నేను అప్పుడే పుట్టాను. అందుకే చెప్పమన్నారు ఆయన. 98లో జరిగింది. ఓహ్ మై గాడ్! చూడాలనుంది. ఆల్మోస్ట్ 26 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అవుతుంది. చూడాలనుంది తొలి ప్రేమ సినిమా రిలీజ్ అప్పట్లో. అప్పట్లో. సో, ఆ పెళ్లి జరిగినప్పుడు సంతోషం అనిపించింది. అంటే ఇష్టపడ్డ అమ్మాయిని చేసుకున్నారా? అరేంజ్డా? ఇష్టపడ్డ అమ్మాయి. అవునా? నేనంటే ఇష్టపడ్డ అమ్మాయి. కాదండి. 25 ఇయర్స్ బ్యాక్ కూడా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ కాదమ్మా మా అక్క వాళ్ళు చేశారు. ఓకే. ఓకే. మామూలుగా మా అమ్మ మా నాన్నగారు చనిపోయారు. హ్మ్. అక్క వాళ్ళు ఉండేవాళ్ళు. హ్మ్. అక్క వాళ్ళు వాళ్ళ ఇంట్లో అద్దెకుండేవాళ్ళు. మేము వెళ్తా ఉండేవాళ్ళం. ఇక అక్క వాళ్ళు చెప్పిన మాటలకి వద్దులేండి. మీకు ఏమీ లేనిది ఆళ్ళెలా లేదమ్మా ఏం లేదు మామూలుగానే వాళ్ళు ఇష్టపడి చేస్తారు అక్క వాళ్ళు. పోన్లేండి సంతోషంగా ఉంది కదా లేదమ్మా, లైఫ్. అప్పుడు ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి. 98లో అంటే మీరు పుట్టినప్పుడు ఏమున్నాయి ఏం లేవుగా. నాకు తెలీదండి. 10 ఏళ్ళకే 10 ఏళ్ళకి ఒక టీవీ ఉండేది. ఓకే. హ్మ్. వచ్చిన సినిమా చూడటమే. ఇప్పుడంటే అందరు ఫోన్లు ఉన్నాయి. అప్పుడు ఏం తెలియదు అప్పుడు వేరే. హ్మ్. సో, అది మీ లైఫ్‌లో హ్యాపీయెస్ట్ మూమెంట్. బాగా చాలా హ్యాపీ నా మిసెస్ రావడం. అంటే చాలామంది చాలా రకాలుగా అంటే 2 షేడ్స్ ఉంటాయి మనకి. ఒకటి బ్యాడ్ ఇన్సిడెంట్, ఒకటి గుడ్ ఇన్సిడెంట్. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఆల్మోస్ట్ గుడ్ ఇన్సిడెంట్ అవును. అంటే. సో, బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటి? ఒక బాధపడ్డ సందర్భం ఏదైనా? చాలా బాధపడ్డాను. ఒక సంవత్సరం క్రితం దారుణమైంది. ఆ! ఏం జరిగింది? లైఫ్‌లో ఎప్పుడు ఎప్పుడు చేయలేదు. ఏదైనా సరే ఎప్పుడు చేయని పని ఒకసారి చేస్తే దెబ్బతింటాం. అలా దెబ్బతిన్నావు. ఏం జరిగింది? అదేమైనా చెప్పచ్చా? వద్దులేండి అది. అంతేనా? నేర్చుకున్నాం పాఠం. ప్రతిదీ మనకి ఎగ్జామ్సే లైఫ్ అనేది. ఒక వార్నింగ్ బటన్ ఇస్తాడు దేవుడు. అవునమ్మా. అది ప్రతి ఒక్క మనిషికి జరిగిద్ది. పెద్ద పెద్ద వాళ్ళకి కూడా చూశాను నేను. ప్రతి ఒక్కళ్ళు కూడా జరిగిద్ది. అప్పుడు మనం కళ్ళు తెరవాలి. లేదంటే లైఫ్‌లో కిందకి వెళ్ళిపోతున్నాం. అంతే. సో, బాగా అంటే ఈ జర్నీలో ఎప్పుడైనా మోసపోయారా మీరు? ఏం మోసపోలేదండి ఎవరి చేతిలోనైనా మోసపోవడం? ఏం లేదు. జరుగుతూ ఉంటాయండి. ఆల్ రిపోర్ట్లు కొట్టడం, కొట్టడం. ఓకే. మేము ఒకటే నమ్ముతాం. మన కంటెంట్‌తో దేవుడి దయ వల్ల మనకు మంచి పేరుంది. హ్మ్. ఇప్పుడు 1,00,000 మంది చూసేవాళ్ళు వాళ్ళు రిపోర్ట్ కొట్టడం వల్ల 10,000 మంది చూస్తారు. హ్మ్. అప్పుడు రోజుకో వీడియో పెట్టేవాడిని. ఇప్పుడు రోజు 2 వీడియోలు పెట్టుకుందాం. 10, 10, 20. దీంట్లో 20,000 మంది, దాంట్లో 20,000 మంది, ఒక్కో యాప్‌లో మినిమం 20,000 మంది చూస్తారు. అంటే రోజుకి 1,00,000 మందికి కనపడుతున్నాను నేను. అవును. నాకు 10 మిలియన్స్ లాక్కర్లేదు. ఒక వీడియో 1,00,000 మంది చూస్తున్నారు. అంటే 1,00,000 మంది బెజవాడ మస్తాన్ని తెల్లారితో చూస్తున్నారు. అంతే. నేను బాధపడటం నేను అదొక సంతోషం. అంతే. ఎలాగో అందరి మైండ్‌లో మనం ఉన్నాం. ఓకే. అంటే ఇప్పుడు జబర్దస్త్‌కి వెళ్తాను. ఇంకో 15 డేస్‌లో వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తా అన్నారు కదా! వెళ్ళిన తర్వాత వన్స్ అందులో బిజీ అయిపోతా ఉంటారు. అంటే రిహార్సల్స్ అని, షూట్స్ అని ఇలా ఉంటుంటాయి కదా! కంటిన్యూ స్కెడ్యూల్స్ ఉంటూ ఉంటాయి. మరి ఈ యూట్యూబ్ సంగతి ఏంటి మీరెళ్తే? అది కంటిన్యూగా ఉండవమ్మా. ఇప్పుడు 2 రోజులు రిహార్సల్ ఉంటుంది. హ్మ్. మూడో రోజు షూట్ ఉంటుంది అంతే. ఓకే. ఒక వారం వేసుకోండి. ఒక వారంలో
2 డేసే ఉంటుంది. ఒకరోజు రిహార్స్, 2వ రోజు షూట్ అంతే. 5 రోజులు ఖాళీ. వచ్చేస్తారు ఇక్కడ. అక్కడైనా చేసుకోవచ్చు. మీరు టీ తాగడానికి వెళ్ళినప్పుడే చేస్తాను అంతే. అక్కడ ఆల్రెడీ చాలా స్కిట్లు చేశాను నేను. కానీ మీకు కృష్ణమ్మ వాటర్ కావాలి, కృష్ణమ్మ గాలి కావాలి, గాలి కావాలి, వెళ్ళి రావడానికి ఓకే, అక్కడ ఉండడానికి. కంటిన్యూ. హైదరాబాద్లో రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు మాకు. ఎందుకు అక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటే అట్లా అలా తిరుగుతూ ఉంటే అవకాశాలు వస్తాయి అంటే సరే చూద్దాం. విజయవాడని వదిలేమో వెళ్ళలేమమ్మా, అలవాటు అయిపోయింది. ఏంటి మీకు విజయవాడలో ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నాకు మామూలు వైట్ రైస్, పప్పు, అంతే. దోసకాయ పచ్చడి చాలా. మేము ఎక్స్పెక్ట్ చేయలేండి మీ నుంచి ఏదో మటన్ బిర్యానీయో చికెన్ బిర్యానీయో చెప్తారనుకున్నాం. వేడి వేడి అన్నం అండి, పప్పు, దోసకాయ పచ్చడి కచ్చా పక్కగా ఉండాలి. అది నాకు బాగా ఇష్టం. అడగండి మా బాబుని. చక్కగా అదే తింటూ ఉంటారు. నాన్ వెజ్ ఏం తినరా? నేను నిన్న కూడా ఒక పెద్ద ఫంక్షన్కి వెళ్తే ఆయన ఒక ఎమ్మెల్యే గారి ఫంక్షన్కి అతను గారికి తినండి అని చెప్పి నాకు అది వేశారు. ఏంటిది? దోసకాయ పచ్చడి. ఓకే ఓకే. చికెన్ ఉందంటే వద్దండి తింటారంటే నిజంగా చాలా బాగుంటుందని ఆయన వేశారు. నాన్నగారు అంతేనా? ఇంట్లో కూడా అమ్మతో అదే వండించుకుంటూ ఉంటారా? ఎక్కువ. మీరేం తింటారు? నాన్ వెజ్. నాన్ వెజ్. ఈ రోజుల్లో ఎవరండి చెప్పండి నాన్ వెజ్ తినకుండా ఉండేవాళ్ళు? పోనీలేండి, సేమ్ పిచ్. ఫస్ట్ నుంచే లేదు మాకు. మస్తాన్ గారు, కొన్ని చూస్తున్నాం అంటే వైరల్ అవుతున్నాయి మీ వీడియోస్, కానీ కొన్ని బెజవాడ మస్తాన్ ఛానల్లో పోస్ట్ చేయడం లేదు కదా, ఎందుకు? దానికి ఏమైనా రీజన్ ఉందా? దానికి కొంచెం వ్యూస్ తక్కువ వస్తున్నానే. ఇప్పుడు నేను బెజవాడ ఆరిఫ్ బాబు పేరు, బాబు పేరుతో పెట్టామండి. బెజవాడ ఆరిఫ్ అంటే టైప్ చేస్తే వస్తుంది. దాంట్లో నా వీడియోస్, లేటెస్ట్ వీడియోస్ అన్నీ వస్తున్నాయండి. చాలా బాగున్నాయి, మీరు కూడా చూడండి. తప్పకుండా. అదే బెజవాడ మస్తాన్ ఛానల్లో ఎందుకు పోస్ట్ అవ్వట్లేదా అనుకున్నాం. సో ఇందులో పోస్ట్ అవ్వడం వల్ల ఇక్కడ తగ్గుతుంది. బెజవాడ ఆరిఫ్. ఓకే. దానికైతే మీరు అనుకున్నట్టు ఒక మార్గాన్ని వెళ్తుంది. ఎప్పుడో గట్టిగా కోరుకున్నట్టున్నారు దేవుణ్ణి మీరు, నేను అవ్వాలి యాక్టర్ని, నాకు ఒక ఛాన్స్ ఇప్పించాలని దేవుణ్ణి కోరుకున్నారు, తీరిపోయింది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసారు. ఇంకా పెద్ద సినిమాలలో, సీరియల్స్లలో వీటిల్లో అవకాశాలు వస్తే ఇంకా హ్యాపీ, ఫుల్ఫిల్ అయినట్టే. మీ హ్యాపీ అయిపోతుందిలేండి. ఇంతవరకు వచ్చారంటే దేవుడు ఖచ్చితంగా మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి రెడీగా ఉంటారు. బట్ థ్యాంక్ యూ సో మచ్. మేము ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ అడగగానే ఇచ్చి చాలా సంతోషంగా మీ లైఫ్ స్టోరీ అంతా కూడా మాతో షేర్ చేసుకున్నారు. సో మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్ద సినిమాకో సీరియల్కో మంచిగా ఎడిటింగ్ చేయాలని మిమ్మల్ని కూడా నేను కోరుకుంటున్నాను. కెమెరామ్యాన్ కూడా మీ నాన్నగారి కోరిక. సో ఆల్ ద బెస్ట్ అండి ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని